ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రైల్వేలో 5810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు. నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 5810 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు వివిధ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వివిధ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు అక్టోబర్ 21న ప్రారంభమై నవంబర్ 20వ తేదీన ముగుస్తుంది. ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్ 79, అజ్మేర్ 345, బెంగళూరు 241, భువనేశ్వర్ 231, బిలాస్పూర్ 864, చండీగఢ్ 199, చెన్నై 187, గువాహటీ 56, గోరఖ్పూర్ 111, జమ్మూ మరియు శ్రీనగర్ 32, కోల్కతా 685, మాల్దా 522, ముంబై 596, ముజఫర్పూర్ 21, పట్నా 23, ప్రయాగ్రాజ్ 110, రాంచీ 651, సిలిగురి 21, తిరువనంతపురం 58. గ్రాడ్యుయేట్ పోస్టులు: 1 కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 పోస్టులు, 2 స్టేషన్ మాస్టర్ 615 పోస్టులు, 3 గూడ్స్ రైలు మేనేజర్ 3416 పోస్టులు, 4 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 పోస్టులు, 5 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులు, 6 ట్రాఫిక్ అసిస్టెంట్ 59. మొత్తం పోస్టుల సంఖ్య 5810. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లేదా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి. వయోపరిమితి: 1/1/2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. ప్రారంభ వేతనం: నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్టులకు 35,400, ట్రాఫిక్ అసిస్టెంట్కు 25,500, ఇతర పోస్టులకు 29,200. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టియర్ 1, టియర్ 2, టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ఆధారిత యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులు, మ్యాథ్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. రెండవ దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు, మ్యాథ్స్ 35 ప్రశ్నలు 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు 35 మార్కులు, మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు 250 రూపాయలు. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం 21/10/2025. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20/11/2025. ఫీజు చెల్లింపు చివరి తేదీ 22/11/2025. దరఖాస్తు సవరణ తేదీలు 23/11/2025 నుంచి 2/12/2025 వరకు.